చాలామంది అడుగుతా ఉన్నారు. ఏపీ హైకోర్ట్ డిస్ట్రిక్ట్ జాబ్స్ ఏవైతే ఉన్నాయో, రిజల్ట్స్ అనుకున్నట్టు రావట్లేదేంటండి అని జెప్పేసి. కొంతమంది కామెంట్ చేస్తా ఉన్నారు. సార్ ఫ్రైడేకి ఎక్స్‌పెక్ట్ చేయండి, ఫ్రైడేకి ఎక్స్‌పెక్ట్ చేయండి అని. ఫ్రైడే కన్నా ముందే వచ్చేసినియి. సో, ఇప్పుడు దానికి గల కారణం ఏంటంటే, ఇప్పుడు ఏదైనా గానివ్వండి రిజల్ట్స్ పరంగా మీరు చదువుకునేటప్పుడు రిజల్ట్స్ అయినా గానివ్వండి, ఈ కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌లో ఉన్న రిజల్ట్స్ అన్నా గానివ్వండి, ఏదైనా కానివ్వండి, మనం ఎక్స్‌పెక్టెడ్ మాత్రమే చెప్పుకోగలుగుతాం. ఎవ్వరన్నా కానీ. ఎగ్జాక్ట్‌గా చెప్పేవాళ్ళు ఎవరన్నా ఉన్నారు అంటే కరెక్ట్‌గా ఆ టయానికి గనక వచ్చినియి అంటే ఖచ్చితంగా యూనివర్సిటీలో వచ్చేసరికి వాళ్ళు ఎంప్లాయీ అయ్యుండాలి. లేకపోతే ఇప్పుడు కాంపిటీటివ్ ఎగ్జామ్ అయితే దానికి సంబంధించిన జాబు ఎంప్లాయీ అయ్యుండాలి. ఎందుకంటే వాళ్ళకి మాత్రమే ఆ విషయాలు తెలుస్తాయి. యాస్పిరెంట్‌లకి లేకపోతే నేను మామూలుగా ఇన్ఫర్మేషన్ వేరే చోట గ్యాదర్ చేసి చెప్పేవాళ్ళకి, అలాంటి వాళ్ళకొచ్చేసరికి ఈ రిజల్ట్స్‌కు సంబంధించినయి తెలియవు ఎవరికైనా. ఓకేనా? ఇది మాత్రం మీరు అర్థం జేసుకోవాలి. జస్ట్ ఎక్స్‌పెక్టెడ్ ఎవరైనా గానండి. ఇక రిజల్ట్స్ దాదాపుగా వచ్చేసినాయి. ఇంకా ఓఎస్ గురించి అడుగుతా ఉన్నారు. ఆఫీస్ సబార్డినేట్ ఈ రిజల్ట్స్ ఎప్పుడొస్తాయని జెప్పేసి. మనం పొంగల్ తర్వాత అనుకుంటున్నాం. కానీ పొంగల్ కన్నా ముందే వచ్చేస్తున్నాయి. బిఫోర్ పొంగలే అన్నీ వచ్చేస్తున్నాయి. సో, ఇది గూడా బిఫోర్ పొంగల్ వదిలేసేసేసి ఇక ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది పొంగల్ తర్వాత పెట్టేదానికి ఛాన్స్ ఉండొచ్చిక. సో, నేను ఇంతకుముందు గూడా చెప్పాను. మళ్ళీ అదే చెప్తున్నా. ఏంటంటే ఈ కోర్ట్ జాబ్స్ ముఖ్యంగా వచ్చేసరికి ప్రతి సంవత్సరం ప్రాసెస్ ఉంటుంది. ప్రతి సంవత్సరం మారతా ఉంటదండి. అది చేసే పద్ధతి. ఇప్పుడు 40 రోజుల్లో రిజల్ట్ రావాలి, 3 నెలల్లో రిజల్ట్ రావాలి. ఇలాంటియి ఏమి కూడా ఇదుండదు. ఓకేనా? సో, ఇంకా పేపర్‌లెస్ వర్క్ గనక మొదలెడితే ఇంకా స్పీడ్ అయిపోతది. అసలు మనం ఎక్స్‌పెక్ట్ కూడా చేయలేము అప్పుడు. ఓకేనా? సో, ఓవరాల్‌గా అయితే ఈ రిజల్ట్ సంబంధించిన అప్డేట్ అయితే ఇది. ఇక డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయితే ఖచ్చితంగా అప్పుడు మరి స్కిల్ టెస్ట్ ఇది అడుగుతున్నారు. స్కిల్ టెస్ట్ నేను నిన్న చెప్పాను కదండీ! దాని ప్రకారమే ఉంటుంది. నాకు చెప్పిందేంటంటే చాలామంది కూడా ఇప్పుడు ముందు స్కిల్ టెస్ట్ కండక్ట్ చేసి ఆ తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ కండక్ట్ చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది డాక్యుమెంట్ వెరిఫికేషన్ చేశారనుకోండి అందుట్లో ఉన్నాయి. అందుట్లో ఫేక్ అని తెలిస్తే మళ్ళీ కండక్ట్ చేసే ఇది ఇదైపోతది గదా! అని జెప్పేసి స్కిల్ టెస్ట్ అనేది వేస్ట్ అయిపోతది గదా! అని జెప్పేసి అంటా ఉన్నారు.